రామ్ గారు నిర్వహిస్తున్న హ్యాపీ మనీ విజువలైజేషన్ 2.0 మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? కింద నంబర్లని సంప్రదించండి. నమస్తే సూర్యనారాయణ గారు. నమస్తే అమ్మ. జూన్ 15న విజువలైజేషన్ క్లాస్ తీసుకోబోతున్నారు కాబట్టి అడుగుతున్నాను. ఈ క్లాస్కి సంబంధించి బ్రహ్మ ముహూర్తంలో అది కూడా స్టార్ట్ చేయబోతున్నారు. బ్రహ్మ ముహూర్తంకి చాలా ఇంపార్టెంట్ ఉందని ఇంతకుముందు గత ఎపిసోడ్స్లో మనం మాట్లాడుతూనే ఉన్నాం. ఎవరికైతే బంగారానికి సంబంధించి మాత్రమే స్ట్రక్ అయి ఉంటుందో, వ్యాపారం కోసం ఇన్వెస్ట్మెంట్ చేశాము, లేదంటే వేరే వాటి కోసం ఇన్వెస్ట్ చేశాము, ఇప్పుడు ఎంత ప్రయత్నించినా రావట్లేదు, స్ట్రక్ అయింది అని చెప్తూ ఉంటుంటారు. అది వెనక్కి రావాలి అంటే విజువలైజేషన్ త్రూ ఏ విధంగా సాధ్యమవుతుంది? ప్రధానంగా చెప్పుకోవాలంటే ఇది లా ఆఫ్ అట్రాక్షన్ ప్రోగ్రాంలో విజువలైజేషన్కి చాలా ఇంపార్టెన్స్ ఉందమ్మా. ఎందుకంటే మనకి ఏది కోరుకున్నా, ఏది పొందాలనుకున్నా, మీరు అన్నట్టు స్టక్ అయిన అమౌంట్ కానీ, ఏదైనా గోల్డ్ గురించి కానీ, ఒక జాబ్ గురించి కానీ, అలాంటి అఫర్మేషన్ కానీ, విజువలైజేషన్ కానీ చేస్తే అది 100% పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ విజువలైజేషన్ చేయడానికి కూడా మానసికంగా ముందు సంసిద్ధం అవ్వాలి. చాలా ప్రశాంతమైన మనస్థితిలో ఉండాలి. అది ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనం కూల్గా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, హ్యాపీనెస్ మూమెంట్లో ఉండాలి. అలాంటి సిచ్యువేషన్లోనే ఈ విజువలైజేషన్ చేస్తే మనకి 100% వర్కౌట్ అవుతుంది. అంతేగాని చాలా అలజడి, క్రోధం, ఈ చాలామంది చూడండి, ఎవరైనా మనల్ని హర్ట్ చేసేట్టు మాట్లాడినా, ఇంకో రకంగా మాట్లాడినా దానికోసం చాలామంది ఊగిపోతుంటారు. దానివల్ల బ్లడ్ ప్రెషర్ పెరిగి చాలా ఆవేశంలో ఉంటారు. అలాంటి స్థితిలో మనం చేయకూడదు. ఎందుకంటే వాళ్ళకి తిరిగి సమాధానం చెప్పాలని అలాంటి స్థితిలో ఉంటారు. అలాంటి కాకుండా చాలా ప్రశాంతంగా నెగిటివ్లో ఉండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజువలైజేషన్ చేసే మనిషి నెగిటివ్ యాటిట్యూడ్లో ఉండకూడదు. చాలా పాజిటివ్లో ఉండాలి. విశ్వానికి కనెక్ట్ అవ్వాలంటే ఈ విజువలైజేషన్కి, విశ్వానికి కనెక్ట్ అవ్వడానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకంటే విశ్వం ద్వారా మనకి ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి విశ్వం కనెక్ట్ అవ్వాలంటే హ్యాపీ స్టేట్లో ఉండే వాళ్ళకి మాత్రమే విశ్వం నుంచి మనకి కనెక్షన్ జరుగుతుంది. మామూలుగా నెగిటివ్ స్టేట్లో ఉండే వాళ్ళకి అది దొరకదు. ఓకే. కాబట్టి అలాంటి అలజడులు కానీ అలాంటివి ఏమి ఉండకూడదు. చూడండి, ఎవరైనా తిట్టినా ఏం చేసినా బాగా రియాక్ట్ అయిపోతూ ఉంటారు. అలా రియాక్ట్ అవ్వకూడదు. కానీ అలాంటి స్థితిలో కూడా ఒక చిన్న సీక్రెట్ చెప్పమంటారా? మళ్ళీ ప్రశాంతంగా మారాలంటే, ఎవరైనా మనం బాగా తిట్టారండి, బాగా హర్ట్ అయ్యేటట్టు, దానికోసం ఊగిపోతూ ఉంటే మనకి బ్యాడ్ కెమికల్ ఇన్నర్గా రిలీజ్ అవుద్ది తెలుసా. దానివల్ల మనకి సెల్స్ మొత్తం డ్యామేజ్ అవుతాయి. హెల్త్ పరంగా కూడా మనం డ్యామేజ్ అవుతాం. అలాంటి స్థితిలో కూల్గా ఉండి ఒక 2 నిమిషాలు ఆలోచించి ఎలాంటి స్థితి మళ్ళీ కూల్ స్థితి తెచ్చుకోవాలంటే చిన్న సీక్రెట్ ఏమి లేదు. అలాగా 2 నిమిషాలు ఆగి, భగవంతుడా, ఈయనకి జ్ఞానం లేదు, నా గురించి అలా తప్పుగా మాట్లాడుతున్నాడు, ఈయనకి జ్ఞానం ప్రసాదించి దేవుడా అని ఒక మాట అనుకుంటే హై స్టేజ్లో ఉండే కోపం 0 స్టేజ్కి వచ్చేస్తుంది. అంటే ఏమైంది, అక్కడ మనం పాజిటివ్గా తీసుకున్నాం, ఆవేశంగా తీసుకొని కోపంగా మళ్ళీ మనం రియాక్ట్ అయితే విపరీతమైన అలజడి రేగుతుంది. ఈ అలజడి లేకుంటే వితిన్ 2 మినిట్స్లో కూల్ అయిపోవాలంటే ఇది ఒక చిన్న సూత్రం. ఎవరైనా పాటించి చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి అలాంటి కూల్గా ప్రశాంతంగా ఉండే వాళ్ళు 100కి 2-3 ఉన్నారు ఈరోజు. అది ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే మళ్ళీ మనకి మెగాస్టార్ చిరంజీవి గారే కనిపిస్తారు. ఆయనకి ఎంతోమంది హర్ట్ చేసేటట్టు మాట్లాడినా ఎప్పుడైనా చిరునవ్వుతో స్వీకరిస్తూ కూల్గా ఉంటూ, ఎప్పుడైనా చెడ్డగా ఎవరి గురించి మాట్లాడారా? ఏం మాట్లాడరు, చాలా ప్రశాంతంగా ఉంటారు. ఆయన కూడా నేను ఎక్స్పెక్ట్ చేసింది, ఓ శ్రీ ఆంజనేయ వీళ్ళకి జ్ఞానం ప్రసాదించుతంటే అని ఆయన అనుకుంటాడేమో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అంటే అలా ఆ స్టేజ్లో ఉండగలిగితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాంటి స్టేట్లో ఉండి నెక్స్ట్ మనం విజువలైజేషన్ చేయాలనుకునేటప్పుడు 4-5 పెట్టుకోకూడదు. ఏది కావాలో అది ఒక్కదాని మీద ముందు కాన్సన్ట్రేట్ చేయాలి. సపోజ్ ఇల్లు కావచ్చు, గోల్డ్ కావచ్చు, ఉద్యోగం కావచ్చు, క్యాష్ కావచ్చు, ఏదైనా ఒకదాని మీద కాన్సన్ట్రేట్ చేసి, సపోజ్ మీరు బంగారం అన్నారు అయితే మనకి విజువలైజేషన్లో ఒక గోల్డ్ బిస్కెట్ ఎలా ఉంటుంది, తల మెరిసిపోతూ చాలా వెయిట్గా ఉంటుంది. కళ్ళు మూసుకొని వాళ్ళు విజువలైజ్ చేయాలి. ఆ గోల్డ్ బిస్కెట్ మనం షాప్కి వెళ్ళి కొన్నట్టు అది ఆల్రెడీ తీసుకొని మనం దాన్ని టచ్ చేసిన ఫీలింగ్ రావాలి. మళ్ళీ అది టచ్ చేస్తే వెయిట్ ఎక్కువ ఉంటుంది. ఆ టచ్ చేసి ఫీల్ అవ్వాలి. మళ్ళీ ఆ గోల్డ్ బిస్కెట్ 100 గ్రామ్స్, దాని సైజు, దాని కలరు, దాన్ని ఇమాజినేషన్ చేసుకొని దాన్ని టచ్ అవుతూ ఆ ఫీలు కొనుక్కున్నాను, అబ్బా చాలా అద్భుతం అనే ఫీల్ కూడా క్రియేట్ అవుతూ చేయాలి. విజువలైజేషన్ ఏదో క్యాజువల్గా చేయకూడదు, 100% ఫీల్ అవ్వాలి. ఫీల్ అయ్యి చేసినప్పుడే అది వర్కౌట్ అవుతుంది. అది తీసి జాగ్రత్తగా దేవుడి దగ్గర పెట్టి పూజ చేసినట్టు తీసుకెళ్ళి బీరోలో పెట్టి, ఇలాంటి బంగారం బిస్కెట్లు మనకు డబ్బులు ఉన్నప్పుడు చాలా కొనుక్కోవాలండి అని ఇంట్లో డిస్కస్ చేసినట్టు ఇదంతా జరిగిపోతున్నట్టుగా ప్రతిదీ మనం విజువలైజేషన్ చేసుకోవాలి. అలాగే హౌస్ అయినా అవ్వచ్చు, ఒక రిచ్ హౌస్, ఒక రిచ్ ఫ్లాట్, ప్రతిదీ ఇంట్లోకి వెళ్ళేసరికి అద్భుతమైన ఫర్నిచరు, ఇటు చూసిన అద్భుతమైన కర్టెన్స్, పెద్ద పెద్ద లస్టర్ లైట్స్ ఉండేటట్టు ఇలా మనం ఊహించుకోవాలి. ఇలా బయటకు వచ్చేసరికి ఆ ల్యాండ్లో పచ్చని గడ్డి, తర్వాత స్విమ్మింగ్ పూల్, అందులో మనం స్నానం చేసినట్టు, అలాగా ఆ లగ్జరీ లైఫ్ని అంతా విజువలైజేషన్ చేసుకోవాలి.
అంతేకాని ఏదో చిన్న ఇల్లు కట్టుకున్నాం కదా అని అలా ఉండదు. బాగా రిచ్గా మన లా ఆఫ్ ప్రోగ్రామే మిలియనర్ మైండ్ సెట్ ఉండాలి. రిచ్గా ఊహించుకోవాలి, ఏదైనా అద్భుతంగా లైఫ్ అంతా ఎక్స్ట్రాడినరీ లైఫ్లోనే ఏదైనా ఊహించుకుంటూ విజువలైజేషన్ చేయాలి. అప్పుడు 100% అది మనకి వర్కౌట్ అవుతుంది అనమాట. అంటే అలాంటి హ్యాపీ స్టేట్లో ఉండి విజువలైజేషన్ చేయాలంటారు. చాలామంది విజువలైజేషన్ చేస్తున్నామండి రావట్లేదంటే వాళ్ళు హార్ట్ఫుల్గా మనసుకి టచ్ అయ్యి మాట్లాడట్లేదు, టచ్ అయ్యి విజువలైజేషన్ చేయట్లేదు. అలా చేసినప్పుడు ఆ కోరిక తీరుతుంది. అది కూడా మళ్ళీ మనం 4 to 5 ఆ టైంలో చేసుకుంటే ఎవరి డిస్టర్బెన్స్ ఉండదు, మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, ఎలాంటి అలజడులు ఉండవు. మనం ముందు అనుకున్నాం కదా, ఇలాంటి అలజడులు కానీ ఎలాంటి నెగిటివ్ వైబ్రేషన్స్ ఏమి ఉండకూడదు. మన హ్యాపీ స్టేట్లో ఉండి మన ఫోకస్ అంతా మనం ఏది కోరుకుంటున్నామో దాని మీద పెట్టి అలాగా 1 day కాదు, అలాంటి దాన్ని 41 days ఒక మండల కాలం అంటారు. అందుకే అలాంటి టైం తీసుకొని కరెక్ట్ రోజు చేసి చూడండి. ఒక జాబ్ అయినా, డబ్బు అయినా, బంగారం అయినా, ఏదైనా ఈరోజు ఒక మండల కాలం వ్యవధి కనుక తీసుకొని విజువలైజేషన్ చేసి పాజిటివ్ మైండ్ సెట్ని డెవలప్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా సాధ్యమయ్యే అవకాశం ఉంటుంది. 100% ఎందుకంటే ఎప్పుడు హ్యాపీ స్టేట్లో ఉండి పాజిటివ్గా ఉండే వాళ్ళకే యూనివర్స్ కనెక్ట్ అవుతుంది. లేకపోతే మామూలుగా ఎప్పుడు పడితే ఇష్టానుసారంగా మాట్లాడే వాళ్ళకి, నెగిటివ్గా ఉండే వాళ్ళకి అది అట్రాక్ట్ చేయదు. నెక్స్ట్ ఎప్పుడు బాధల గురించి ఆలోచించే వాళ్ళ గురించి, నెగిటివ్గా అందరినీ విమర్శించే వాళ్ళ గురించి యూనివర్స్ కనెక్ట్ అవ్వదు. అది పెద్ద పెద్ద వాళ్ళు కూడా చెప్పేది కూడా అలాగే ఉంది. దాని గురించి చాలా హ్యాపీనెస్ స్టేట్లో ఉంటూ ఇలాంటివన్నీ కోరికలు విజువలైజేషన్ చేసుకుంటే 100% వర్కౌట్ అవుతుంది. అలాగే మనకి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రోగ్రాంలో ఇలాగే ఈ విజువలైజేషన్ గురించి, మనీ మెడిటేషను, అఫర్మేషన్స్, తర్వాత హెల్త్ గురించి, గోల్స్ గురించి చాలా టాపిక్స్ మనం మన ప్రోగ్రాంలో డిజైన్ చేసాం. అది ఒక 5 days ఉంటుంది. 1 hour per day, 6 to 7 వరకు ఉంటుంది. June 15th ఉంటుందమ్మా. June 15th ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ అటెండ్ అయితే ఫుల్ లైఫ్ క్లారిటీ వస్తుంది, చాలా అద్భుతాలు సాధించవచ్చు. సో ఎవరైనా సరే మా ఈ వీడియో కనుక చూస్తే ఒక మండల వ్యవధి అని సూర్యనారాయణ గారు చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఏదైనా సరే మన లైఫ్లో స్ట్రక్ అయింది, చేజారిపోయింది, తీసుకోవడానికి రావట్లేదు, ఎంత ప్రయత్నించినా ఆ ప్రోగ్రామ్కి వచ్చేసరికి, ఆ థింగ్కి వచ్చేసరికి ఆగిపోతున్నాం అనుకున్న ప్రతిసారి కూడా పాజిటివ్ మైండ్ సెట్ని డెవలప్ చేసుకొని ఒక 41 days కనుక అఫర్మేషన్ తీసుకొని మీరు కనుక మెడిటేషన్ కావచ్చు, లేదు అంటే ధ్యానం కావచ్చు, ఇలా రకరకాలుగా మనం చెప్తూ ఉంటుంటాము. విజువలైజేషన్ కనుక చేయగలిగితే ఖచ్చితంగా తిరిగి పొందే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. దీన్ని కనుక ఏ విధంగా అలవాటు చేసుకోవాలి, లైఫ్లో ఎలా అంటే కొంతమందికి విజువలైజేషన్ ఎలా చేయాలో తెలియదు అంటుంటారు, దాని గురించి క్లారిటీ కావాలనుకున్న, అఫర్మేషన్స్ని ఎలా ఫ్రేమ్ చేయాలో తెలియదు, అఫర్మేషన్స్ కావాలి అనుకున్న, అండ్ 5 to 6 ఈ టైంని ఎలా అసలు యూస్ చేయాలి, టైం గురించి కూడా తెలుసుకోవాలి అనుకున్న, అసలు బ్రహ్మ ముహూర్తం ఇంపార్టెన్స్ క్లారిటీ మీకు రావాలి అనుకున్న, June 15th నుంచి 5 days క్లాసెస్ తీసుకోబోతున్నారు సూర్యనారాయణ గారు. ఈ క్లాసెస్ చాలా బెనిఫిట్ ఉంటుంటాయి. ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, బిజినెస్ రంగంలో రాణించే వాళ్ళని సరే ఒకసారి అప్రోచ్ అవ్వాలి అనుకున్న, ఎన్రోల్ చేసుకోవాలనుకున్న, క్లాస్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్న కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సూర్యనారాయణ టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.